अथ मन्त्रपाठः। सहनां भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। ఈరోజు మనము పాఠం ప్రారంభించుకోవడానికి ముందుగా మన మధ్యలో ఒక విద్వాంసులు, జ్యేష్ఠులు, జ్ఞానవృద్ధులు, వయోవృద్ధులు అయినటువంటి డాక్టర్ అమరేశం రాజేశ్వర శర్మ గారు మన మధ్యలో ఉన్నారు। ఈరోజు మనందరికీ వేదాంతం మనం మొదలు పెట్టుకోబోతున్నాము। గురు పూర్ణిమ నుంచి ఆ వేదాంత తత్వం గురించి, అలాగే సంస్కృతం యొక్క ఉపయోగిత ఏంటి, దాన్ని ఆధారం చేసుకొని, వ్యాకరణం విషయాన్ని కూడా ఆధారం చేసుకొని, అలాగే అనేక విషయాలను వారి అనుభవ జ్ఞానాన్ని మనందరికీ ప్రస్తావిస్తారు। మనం శ్రద్ధ భక్తిపూర్వకంగా వారి యొక్క అమృతమైనటువంటి ఉపదేశాన్ని మనము ఆస్వాదిస్తాం। కాబట్టి చాలా వీరు ఇక్కడే నేను చదివేటువంటి శ్రీ వాడ్రేవు జోగమ్మ వేద సంస్కృత కళాశాలలో వీళ్ళు ఇప్పుడు అధ్యాపకులుగా పనిచేస్తున్నారు। అంటే ముందుగా పనిచేసేవారు, ఇప్పుడు రిటైర్ అయ్యారు। దాదాపుగా ఇప్పుడు అంటే మధ్య మధ్యలో ఖాళీగా ఉన్న టైంలో ఇక్కడికి వస్తూ ఉంటారు। ప్రాపర్గా ఉండేదైతే హైదరాబాద్లో ఉంటారనమాట వీరు। అక్కడే వారి సొంత కళాశాల కూడా అక్కడ ఉండేది। ఇప్పుడు ఈ వృద్ధావస్థలో వారు మామూలుగా ఖాళీగా ఉన్నప్పుడల్లా ఇక్కడ పిల్లలకు పాటలు బోధిస్తుంటారు। వయసు 95 దగ్గరగా ఉన్నాయి। అయినప్పటికీ కూడా ఈ వయసులో కూడా మాట ఎంత స్పష్టంగా ఉంటుందంటే, అంటే ఎంత ఉత్సాహంగా ఉంటుందంటే మీరు ఎవరు కూడా దాన్ని ఊహించలేమంట, అంత ఇదిగా ఉంటుంది। అంటే చాలా మందికి వయసు అయిపోద్ది కొద్ది కొంచెం అనేక రకాలుగా కొన్ని వయసు పరంగా కొన్ని తేడాలు వస్తాయంటుంటాం, కానీ అటువంటి ఇక్కడ ఈ వ్యక్తులు మనం ఈ గురువు గారిలో మనం అలా కనిపించదు। అది మనకు అదృష్టం, అది అహోభాగ్యంగా మనకు వారు సమయం ఇచ్చారు నేను రిక్వెస్ట్ చేయగానే। కాబట్టి వారు వేదాంతాన్ని ఆధారం చేసుకుని, ఇంకా అనేక విషయాన్ని ఆధారం చేసుకుని మనకు అందరికీ కూడా మార్గదర్శనం ప్రేరేపిస్తారు। మన శ్రద్ధ భక్తిపూర్వక విందాం। అస్తు డాక్టర్ అమరేశం రాజేశ్వర శర్మ గారు कृपया भवन्तः अस्मान् सर्वान् प्रेरयन्तु इति हम प्रार्थये। अस्तु। मूकं करोति वाचालं पंगुं लंघयति गिरिं यत्कृपा तमहं वंदे परमानंदमाधव। పరమేశ్వరుని సంకల్పం చాలా గొప్పది। పరమేశ్వరుని అనుగ్రహం లేకుండగా చీమైనా కదలదు అనేటటువంటిది మన సంప్రదాయం। వేదాంతము అంటే వేదములు ఉన్నాయి కదా, వేదంలో కర్మకాండములని జ్ఞానకాండములని వేరువేరుగా ఉన్నాయి। ఆ జ్ఞానకాండములనే ఉపనిషత్తులు అంటారు। ఉపనిషత్తులు చాలా ఉన్నాయి, అన్నింటిలలోనూ చాలా వారి యొక్క అనుభవాలు మనకు తెలియజేయబడుతున్నాయి। వేదాంతము అంటే వేదము యొక్క అంతమునందు ఉండేటటువంటి ఉపనిషత్తులు। ఈ ఉపనిషత్తులలో వేదాంతం చర్చ ఉంటుంది। అంటే భారతీయ వేదాంత శాస్త్రానికి అంతటి ఉపనిషత్తులు మూలం। కర్మకాండలో నుంచి వేదాలను కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు పెద్దలు। సరే, ఏమైతేనేమి ఉపనిషత్తుల యొక్క స్వభావం ఉపనిషత్తులు చాలా ఉన్నాయి। అందులో బృహదారణ్యక ఉపనిషత్తు చాలా అద్భుతమైనటువంటి ఉపనిషత్తు। ఈ ఉపనిషత్తులో
యాజ్ఞవల్క్యుడు తన భార్యలను గూర్చి మాట్లాడిన ఒక మంచి మనోహరమైనటువంటి కథ ఒకటి ఉన్నది. ఆ కథ ద్వారా వేదాంతం అంటే ఏమిటి, వేదాంతం యొక్క లక్ష్యం ఏమిటి అనే విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది. యాజ్ఞవల్క్యుడికి 2 భార్యలు ఉన్నారు. ఆ 2 భార్యలు కూడా ఆయనకు చాలా అనుకూలమైన వాళ్ళు. ఆయన చాలా కాలము చాలా మంది రాజులకు, శిష్యులకు, తర్వాత లోకానికి చాలా విషయాలు చెప్పినవాడు, గొప్ప జగద్గురువు లాంటి వాడు. జనక చక్రవర్తికి ప్రత్యేకంగా వేదాంతోపదేశం చేశాడని మనకు తెలుస్తున్నది. అటువంటి యాజ్ఞవల్క్య మహర్షి చాలా సంపాదించాడు. డబ్బంతా కూడా బాగా సంపాదించి చివరకు ఆయనకు వైరాగ్యం కలిగింది. వైరాగ్యం కలిగి ఇక సంసారాన్ని వదిలిపెట్టేసి అరణ్యంలోకి వెళ్ళిపోయి తన ఉత్తమ మార్గంలోకి వెళ్ళిపోదాం అనుకున్నాడు. అనుకునే సమయంలో ఏం చేశాడంటే ఆ డబ్బును మరి భార్యలకు 2 పిలిచి కూర్చోబెట్టి, నేను ఈ స్థితిలో నుంచి పై స్థితిలోకి పోవాలని అనుకుంటున్నాను. అందువల్ల నాకున్నటువంటి సంపద, మనకున్న సంపద అంతా కూడా మీ 2కి చెరసగం ఇస్తాను, నేను తీసుకోండి అన్నాడు. అంటే పెద్ద భార్య పాపం ఆమె పెద్ద అడిగింది లేదు, ఆమె ఎప్పుడు డబ్బు ఇవ్వని అడగలేదు. ఇస్తానంటే వద్దని లేదు, మాట్లాడలేదు. కానీ చిన్న భార్య ప్రత్యేకంగా ఆమె కొంత వైరాగ్య దృష్టి కలిగినటువంటిది. ఆమె ఏమన్నదంటే, స్వామి మీరు నాకు డబ్బు ఇస్తానంటున్నారు, ఈ డబ్బు చేత నాకు అమృతత్వ సిద్ధి కలుగుతుందా? అమృతత్వ సిద్ధి అంటే మానవులకు చాలా గొప్ప భయంకరమైనటువంటి వార్త ఒకటి ఏమిటి? మరణం. ఆ మరణం లేని స్థితి నాకు వస్తుందా అని అడిగింది ఆమె. అంటే అబ్బాయి అదేం రాదమ్మా, అదే సాధ్యమయ్యే పని కాదు. అమృతత్వ సిద్ధి డబ్బు వల్ల రాదు, కానీ నువ్వు చక్కగా కావలసినటువంటి సంపన్నులైన వాళ్ళు అనుభవించేటటువంటి భోగభాగ్యాలు అన్నీ దీంతో అనుభవిస్తావు అన్నాడు. అంటే అప్పుడు ఆమె ఏంటంటే, మరి స్వామి నాకెందుకండి ఆ డబ్బు, నాకు అమృతత్వ సిద్ధి కలిగే మార్గం ఏదన్నా ఉంటే చెప్పండి అన్నాడు. యాజ్ఞవల్కుడికి చాలా సంతోషం కలిగింది. ఆయన అన్నాడు, అయ్యే వచ్చి కూర్చో, నేను చెప్పే మాటలు జాగ్రత్తగా విను, విన్నటువంటి వాటిని జాగ్రత్తగా అవధానంలో శ్రద్ధతో విను. వినడమే కాకుండా దాన్ని ధారణ చేయి, ధారణ చేసిన దాన్ని మననం చేయి, తర్వాత ఎప్పుడు దాన్ని గురించి చింతించు అని కూర్చోబెట్టి తాను కథ చెప్పడం ప్రారంభించాడు. అదేమిటి అంటే, అరే జాయాయై కామాయ జాయా ప్రియా భవతి, ఆత్మనః కామాయ ప్రియా భవతి అనే లోకము యొక్క సంగతి చెప్తున్నాడు. దేవుడంటే అయ్యో ఓ ప్రియురాలా, లోకంలో ఒక భర్త ఉన్నాడు. ఆ భర్త భార్యను ఎందుకు ప్రేమిస్తున్నాడు? భార్య కోసం ప్రేమిస్తున్నాడా? భార్యను బాగు చేయాలని కోరుతున్నాడా? లేకపోతే భార్య వల్ల తనకేమన్నా ప్రయోజనం ఉంటుందని ప్రేమిస్తున్నాడా అని ప్రశ్న వేశాడు. వేస్తే కాసేపు ఆలోచించింది. ఆమె ఆలోచిస్తే తానే చెప్పాడు. అదేమన్నా అంటే, భర్త భార్యను భార్య కోసం ప్రేమించడం లేదు, తన కోసమే ప్రేమిస్తున్నాడు. మరి భార్య సంగతి ఏమిటి? భార్య కూడా అంతే. అరే పత్యు కామాయ పతి ప్రియో భవతి, ఆత్మనః కామాయ పతి ప్రియో భవతి. అంటే ఆత్మ అంటే తన కోసమే భర్తను ప్రేమిస్తున్నది, కానీ భర్త కోసం భర్తను ఏ భార్య ప్రపంచంలో ప్రేమించదు. పోని పుత్రుల సంగతి ఏమిటి అంటే, నవారే పుత్రాణం కామాయ పుత్రా ప్రియా భవంతి, ఆత్మనః కామాయ పుత్రా ప్రియా భవంతి అన్నాడు. లోకంలో ఇది కూడా మామూలే. ఒక తండ్రి పిల్లలను ప్రేమిస్తాడు, పిల్లలు కావాలని కోరుతాడు. ఎందుకు కోరుతాడు అంటే, ఈ పిల్లలు తనను తర్వాత కాలంలో తన్ను చూస్తారని, జాగ్రత్తగా ఇచ్చేస్తారని కోరుతారు తప్ప పిల్లలకి ఏదో చేద్దామనే ఉద్దేశం ఉండదు. అంటే దీనిలో కొంత ఇది ఉన్నది, కానీ లోకంలోనేమో పిల్లలను తండ్రి ప్రేమిస్తాడని ఉంది. కానీ అంతరాంతరాల్లో మాత్రం ఏమిటంటే, పుత్రులు తనకు సహాయపడాలనే కోరుతాడు. ఈ ఆత్మ అనేది ముఖ్యమైనటువంటిది. ఇది ఎక్కడి దాకా తీసుకెళ్ళాయంటే, దేవతల దగ్గరికి పోతాం మనం, దేవాలయాల్లోకి పోయి నమస్కారాలు చేస్తూ ఉంటాం. అదే దేవానాం ప్రియ భవతి, ఆత్మనః కామాయ దేవా ప్రియా భవంతి. అక్కడికి పోయి ఆ దేవతకు 4 డబ్బులు ముట్టాలి, భాగ్యం కలగాలి అనే దృష్టితో ఎవరూ పోరు. ఆ దేవుడి దగ్గరికి పోయి మనం కోరితే మన కోరికలు తీరుతాయని
రోగాలు రాకుండా ఉంటాయని, సంపదలు కలుగుతాయని ఇట్లాంటి ఉద్దేశంతోనే చేస్తారు తప్ప అన్నింటిలోనూ ఈ మూల నుంచి ఆ మూల దాకా సర్వానికి ఆత్మనే చాలా ముఖ్యమైన. ఆత్మ తన కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ తన కోసం అనే దానిలో ఈ తాను ఎవరు అనేది ప్రశ్న. తాను ఎవరో ప్రశ్న కనుక తెలిస్తే అప్పుడు వేదాంతం అంతా కూడా అర్థమవుతుంది. దీన్నే రమణ మహర్షి గారు ఏమన్నారంటే, నేనెవరు అని ప్రశ్న వేయాలి. నేనెవరు అని ప్రశ్న వేసి విచారంలో కనుక పడితే, నిరంతరము దాన్ని కూర్చే ఆలోచిస్తుంటే, నిరంతరము దాన్ని కూర్చే వింటూ ఉంటే, నిరంతరము సద్గోష్ఠిలో దాని కూర్చున్న చర్చలే చేస్తూ ఉంటే క్రమంగా కొంతకాలానికి నేను అంటే ఏమో తెలుస్తుంది. అందుకని ఏమన్నా అంటే, ఆత్మ వై శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య అని చివరకు చెప్పాడు. అంటే ఆమెకు చిన్న భార్యకు అర్థమైంది. అది అంటే అన్నమాట. ఇప్పుడు వేదాంతం అంటే ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, శాస్త్రం కూడా చదువుకోక్కర్లేదు, దీనికి వయస్సుతో సంబంధం లేదు, ఎప్పుడైనా ప్రారంభించవచ్చు, ఏ స్థితిలో అయినా ప్రారంభించవచ్చు. ఎందుకంటే ఆత్మ అనేటటువంటిది నిత్యమైనటువంటిది. నైనం చందంతు శస్త్రాన్ని నైనం దహతి పావక నచైనం క్లేదయంచాపో నశోషయతి మారుత అని ప్రత్యేకంగా భగవంతుడు అర్జునుడికి చెప్పాడు. దీనికి ఏ విధమైనటువంటి మరణము లేదు, కాకపోతే శరీరాన్ని వదిలిపెట్టి ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతుంది. అంటే పునర్జన్మ ఉన్నది అనే విషయం ముందు నిశ్చయం చేసుకోవాలి. అలాగే భగవంతుడు అనేవాడు ఉన్నాడనే విషయం నిశ్చయం చేసుకోవాలి. ఆ భగవంతుని ఏ పేరుతో అయినా పిలవచ్చు, ఏ విధంగా అయినా ఆరాధన చేయొచ్చు. ఆ భగవంతుని అనుగ్రహముతో మాత్రమే అమృతత్వ సిద్ధి కలుగుతుంది. అప్పుడు ఎప్పుడు కలుగుతుంది అంటే, నేను అనే ఏమిటో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తే అప్పుడు నేను అర్థమవుతుంది. నేనంటే ఏమిటి, నేను నాది అనేది లోక వ్యవహారంలో ఉంది కదా. నాది అనేది ఏది నేను కాదు అని అర్థం. నా ముక్కు అంటాను నేను. నా ముక్కు అంటే నేను ముక్కు నేనా? ముక్కు నేను కాదు. ఎందుకంటే ముక్కుకు భిన్నమైన వాడినే నేను. అట్లాగే శరీరంలో ఉండే ఏ అవయవైనా నా శరీరం అనే అంటాం కానీ, అంటే శరీరం కూడా నేను కాదు అన్నమాట. శరీరము జడ పదార్థము, అందులో కూడా ఈశ్వర శక్తి ఉన్నది, కానీ అది కూడా ఆత్మ యొక్క పరమాత్మ యొక్క అంశమే, కానీ అది జడం, ఎందుకు పనికిరాదు. దాన్ని తీసి అందువల్ల ఏం చేస్తారు, దానిలో ఉండే ఏదైతే నేను అక్కడి నుంచి వెళ్ళిపోతే కట్టెల్లో, అది కట్టె కింద లెక్క, దాన్ని తీసుకుపోయి కట్టెల్లో పడేస్తారు. లేదా అది పాంచభౌతికం, దీనిలో మట్టి, నీరు, ఆకాశము, వాయువు, అగ్ని ఇవన్నీ శరీరంలో ఉన్నాయి. కాబట్టి అగ్ని పడేస్తారు, లేకపోతే నీళ్ళలో పడేస్తారు, లేకపోతే భూమిలో పాతి పెట్టేస్తారు. శరీరాన్ని ప్రాణము పోయిన తర్వాత వెంటనే ఇమీడియట్ గా చేసే పని ఏమిటంటే, ఏ సంప్రదాయంలో అయినా, ఏ దేశంలో అయినా, ఎక్కడైనా ఆ బాడీని డిస్పోజ్ ఆఫ్ చేయడమే. అందువల్ల శరీరం కూడా నేను కాదు. మరేమిటి? కాకపోతే ఈ శరీరాన్ని నడిపించేది ఏమిటి? శరీరాన్ని ఏం నడిపిస్తున్నది? నేను నిద్రపోతున్నాను, నేను కలగంటున్నాను, నేను గాఢంగా నిద్రపోయినాను, నేను ఈ పని చేస్తున్నాను అని అంటే ఎవడు చేసేవాడు? ఎవడు? శరీరం చేస్తుందా? చేతులు చేస్తాయా? చెయ్యవు. ఎందుకంటే శరీరము శిరోభాగమే చెయ్యి కూడా జడమే. కాబట్టి దానిలో ప్రాణమున్నంత వరకు మాత్రమే. అందుకంటే ఆ ప్రాణంతో ముడిపడి ఉన్నటువంటి నేను అనే పదార్థాన్ని కనుక గ్రహిస్తే అప్పుడు ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం కలిగితే తనకు మరణం లేదు అనే సంగతి తెలుస్తుంది. మరణం లేదనే సంగతి కనుక తర్వాత తెలిసి దాని మీద భగవంతుడిని కూర్చి ప్రార్థన చేస్తే ఆత్మజ్ఞానం, నేను పరమాత్మలో అంశనే గాని నేను ప్రత్యేగాత్మను కాను అనే జ్ఞానం కలుగుతుంది. నేను ప్రత్యేగాత్మను కాను అనే జ్ఞానం కలిగినప్పుడు సర్వప్రాణుల్లో ఉండేటటువంటి ఆత్మ, నాలో ఉండే ఆత్మ ఒకటే గాని వేరు కాదు అనే జ్ఞానం కలుగుతుంది. ఇది అంతటినీ కూర్చి చెప్పేటటువంటిదే తత్వశాస్త్రము, అదే వేదాంతము, అవే ఉపనిషత్తులు. అటువంటి వాటిని కూర్చి నిరంతరం మననం చేయడం, ఆలోచించడం, వినడం, తర్వాత నిరంతరంగా దాన్ని కూర్చి కనుక తైలధార వలె ఆలోచన చేస్తూ ఉంటే వాడికి మోక్షం కలుగుతుంది. మోక్షం అనేది ఎక్కడో ఆకాశంలో ఉండదు, స్వర్గంలో ఉండదు,
ఇక్కడే ఉంటుంది. కాబట్టి జీవితంలో సుఖంగా ఉండాలి అంటే సుఖము అందరికీ కావాలి కనుక వేదాంత జ్ఞానం కనుక కలిగినట్టయితే వాళ్ళు ఇక్కడనే సుఖంగా సంతోషంగా ఉంటారు. మరణాన్ని కూర్చున్న భయం పోతుంది. నమస్వస్తి. ధన్యవాదములు ఆచార్యజీ. చాలా చక్కటి సందేశాన్ని, వేదాంతం యొక్క సారాన్ని మాకు ఉద్బోధించారు. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మందికి ఈ ఆధ్యాత్మిక జ్ఞానం కూడా చాలా అవసరం. ఈ భౌతిక జగత్తులో మనం చూస్తున్నాం, చాలా మంది కూడా ఈ సంసారంలో ఉంటూ ఈ సంసార సాగరాన్ని దాటుకోవడానికి మనం ప్రయత్నం చేసినా దీన్ని దాటుకోలేకున్నాం. కాబట్టి వీరందరికీ మన సంసార సాగరం దాటుకొని ఈ సంసారంలో ఉంటూ సుఖంగా సంతోషంగా ఉండాలి అంటేనా ఖచ్చితంగా ఈ వేదాంత సాధన తెలుసుకున్నప్పుడే, ఆత్మతత్వాన్ని, ఆ పరమాత్మత్వాన్ని తెలుసుకున్నప్పుడే మన సుఖంగా ఈ జీవనంలో ఉంటూ, ఈ లోకంలో ఉంటూ మనం సుఖంగా సంతోషంగా ఉండొచ్చు. అలాగే తర్వాత అంతతో గత్వ మనం శనై శనైహి ఈ తత్వాన్ని యథార్థంగా తెలుసుకొని మోక్షాన్ని కూడా పొందవచ్చు. ఇటువంటి విషయాన్ని ఆరాధన చేసుకొని చాలా సూక్ష్మంగా దృష్టాంత మాధ్యంతో, యాజ్ఞవల్క్య మహర్షి యొక్క దృష్టాంత మాధ్యంతో ఎంత ఐశ్వర్యం ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా నీకు అమృతత్వాన్ని నీకు కలగజేస్తాయా, అవి నీకు తృప్తిని కలగజేస్తాయా అంటే మనకు తృప్తిని కలగజేయవని చెప్పి మైత్రి కూడా ఆ రకంగా ఉపదేశించి వారికి కూడా ఈ రకమైనటువంటి స్థితిని, యథార్థ జ్ఞాన్ని బోధించాడు. కాబట్టి మనం కూడా శాశ్వతమైనటువంటి నిత్యమైనటువంటి ఆనందాన్ని పొందాలంటే అది ఆత్మతత్వాన్ని, ఆ పరమాత్మతత్వాన్ని తెలుసుకున్నప్పుడే, వేదాంత సాధన తెలుసుకున్నప్పుడే మనకు ఆ మోక్షం కలుగుతుంది. ఈ జీవనంలో ఉంటూ సుఖంగా సంతోషంగా ఉండగలుగుతాం. ఇటువంటి విషయాలను అర్థం చేసుకొని చాలా చక్కటి విషయాన్ని సంక్షేపంతో సారవంతమైనటువంటి, గుణవంతమైనటువంటి విషయాన్ని మమ్మల్ని చెప్పి ప్రేరేపించారు. ఆచార్యకి చాలా చాలా ధన్యవాదములు. మస్తు. ఒకవేళ మీలో ఎవరికైనా ఏమైనా సందేహం ఉంటే మీరు అడగవచ్చు ఆచార్యవాదిని. మీలో ఎవరికైనా సందేహం ఉంటే అడగాలనుకుంటే అడగవచ్చు. జీ అహం పృచ్ఛామి ప్రణాముని. మునిగారు చెప్పండి. అది ప్రాణము జడమా చేతనమా ఆ సందేహం. ఏ ప్రాణం గురించి అడుగుతున్నారు? ఇప్పుడు మహోదయ గారు ఉపన్యాసం చేశారు కదా, ఉపన్యాసం చేసిన దాంట్లోపల ఆత్మ ప్రాణం ఉంటేనే ఉంటుంది అన్నారు. మరి ఆత్మతోటి ప్రాణము రెండు, ఏది జడము ఏది చేతనము ఆ సందేహం. మీరు నాకు చెప్పండి, ఆయన ఏమడుగుతున్నాడు. ఓకే ఓకే. మీ విషయం ఇంకా కొంచెం స్పష్టం కావాలి. ఎందుకంటే అది కేవలం మీరు ఆత్మలో ఉన్నప్పుడు ప్రాణం అంటామా, జీవాత్మ అంటున్నామా, ఆ రకమైన ప్రశ్న అడుగుతున్నారా, లేదంటే శరీరం బయట ఉన్నప్పుడు దాని జీవాత్మ అంటామా, లేదా ఏ రకంగా సంబోధిస్తాం అదేనా, లేదంటే ఇంకా భిన్నంగా? నా ప్రశ్న, శరీరంలో ఆత్మ ఉన్నప్పుడు ప్రాణం ఉన్నప్పుడు ఆత్మ ఉంటుంది అన్నాడు వారి సందేశంలా. మరి రెండు కూడా రెండు చేతన పదార్థాల, రెండు జడ పదార్థాల, అందులో చేతనం ఏంటిది జడమేంటిది అది వివరణ ఇవ్వాలా? ప్రాణం అనేది జీవుడు శరీరంలో ఉన్నంత వరకు ప్రాణం ఉంటుంది. జీవుడు ఎప్పుడైతే శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడో అప్పుడు ప్రాణం వెళ్ళిపోతుంది. కానీ లోకంలో ప్రాణము అని ఉన్నది లేనిది ఎట్లా గుర్తిస్తాం మనం? శ్వాస యొక్క చలనాన్ని బట్టి గుర్తిస్తాం. కానీ శ్వాస చలనం లేకుండా కూడా ప్రాణం ఉంటుంది.
ప్రయత్నం చేస్తే యోగంలో ప్రాణాయామం ద్వారా కుంభకం కనుక సాధ్యం చేస్తే అప్పుడేమవుతుంది, మన కుంభకం అనేటువంటి యోగంలో ఉండే భాగంతో ప్రాణాన్ని అంటే వాయువును స్తంభింప చేయొచ్చు, కానీ అప్పుడు కూడా ప్రాణం ఉంటుంది. ఇటువంటిదే యోగులు చేస్తారు. భూమిలో పాతేసి మీది నుంచి మట్టి కప్పేస్తారు, 20 రోజుల తర్వాత తీస్తే కూడా ప్రాణం అట్లాగే మళ్ళీ లేస్తాడు అతను. ఇది కథలు చూసి ఉంటారు మీరు ఎప్పుడెక్కడ. కాబట్టి ప్రాణము జీవుడు ఒకటి కాదు. ప్రాణము అనేటటువంటిది ఏమిటంటే ఒక చిత్స్వరూపం. అది చిత్స్వరూపమైనటువంటి దాన్ని అది ఉంటేనే జీవుడన్నా జీవాత్ముడన్నా పరమాత్మ మనలో ఉండే ఆత్మ అన్నా ఒకటే. కానీ ఏమిటంటే ఎప్పుడైతే ఆత్మ శరీరంతో తాదాత్మ్యాన్ని పొందుతుందో, అంటే ఈ శరీరమే నేను అనేటటువంటి భావములో స్థిరంగా ఉంటుందో, అప్పుడు జీవుడు ఏమైపోతాడు అంటే శరీరానికి సంసారానికి సంబంధించినటువంటి కర్మలకు భాక్కైపోతాడు. దానికి బదులు అంటే జీవుడు అనేవాడు మధ్యలో ఉంటాడనమాట. అదొక కల్పన. ఆత్మనే కనుక శరీరంతో కనుక సంపర్కాన్ని పొందిది ఎట్లాంటిది అంటే, కొంతమంది క్రికెట్ చూడడానికి పోతారు. అక్కడ వాడు ఒక 6 వంతులు వచ్చేట్టుగా బౌండరీకి అవుతుంది కొట్టగానే వీడే తానే బౌండరీ కొట్టేంత సంతోషపడి ఎగురుతాడు కదా. అది ఏమిటది? అది తాదాత్మ్యము అంటారు. అంటే ఆత్మ శరీరంతో తాదాత్మ్యాన్ని పొంది ఈ సంసార బాధలు పడుతున్నది. నాకు ఈ సంసారంతో సంబంధం లేదు. ఇప్పుడు మనం మామూలుగా నాటకం చూసే వాళ్ళు కూడా కొంతమంది ఎగురుతూ ఉంటారు. వాళ్ళు ఏమిటంటే తాదాత్మ్యాన్ని పొందుతున్నారు అన్నమాట. అసలు భగవంతుడికే ఈ సంసారం అంతా కూడా లీలగా కనిపించాలనేటువంటి భావం ఒకటి ఉండడం వల్లనే జగత్సృష్టి జరిగింది కదా. అందువల్ల ఆత్మలో కూడా తాదాత్మ్యాన్ని పొందేటటువంటి లక్షణం ఒకటి ఉన్నది. ఆ తాదాత్మ్యం వల్ల ఏం జరుగుతుంది అంటే జీవుడైపోయి శరీరంతో సంబంధం కలిగి కర్మ నేను చేస్తున్నాననే అహంకర్తృత్వ భావము లేదా అహంకారాన్ని పొందడం వల్ల ఏమంటే వాడిని నిద్రపడుతుంది అదంతా. అందువల్ల కర్మ దుష్కర్మగా మారి వాడు తర్వాత సుఖమో దుఃఖమో పొందడానికి ఉత్తర కర్మ దానికి ప్రారంభంగా మారడానికి అవకాశం ఏర్పడుతుందని శాస్త్రం చెబుతుంది. అది సత్యమైన విషయం. ఎందుకంటే పునర్జన్మ ఉన్నది అని మనం నమ్మాలి. నమ్మకపోతే అసలు వేదాంతం లేదు. అది అనుభవం చేత కూడా అనుభవజ్ఞులైనటువంటి వారంటే ఏమిటి, తత్వజ్ఞానం బాగా తెలిసిన వారు, పరమాత్మతో తాదాత్మ్యాన్ని పొందిన అటువంటి వారు చెప్పినటువంటి విషయం ఏమిటంటే జీవాత్ముడికి అసలు ఏ విధమైన పాపము లేదు, పుణ్యము లేదు, ఏ కర్మ లేదు. లేకుండగా ఉన్నదాన్ని తాదాత్మ్యంతో ఉన్నది అని భావిస్తున్నాడు కాబట్టి వాడికి అహంకర్తృత్వ భావం కలిగింది. నిజానికి మనం అన్ని పనులు మనం చేస్తూ ఉండేవని ప్రపంచంలో సిద్ధి పొందుతున్నాయా? పొందడం లేదు కదా. పొందినప్పుడు ఏమంటున్నా, నేను చేశానంటున్నాం. అది కాదు. కర్మఫలం దొరకకపోతే భగవంతుడిని తిడుతున్నాం, దైవం అనుకూలించలేదు అంటున్నాం. అంటే మనం చేసేటటువంటి పనిలో బిడ్డ అందరికీ అనుభవంలో ఉన్న విషయం ఏమిటంటే దైవం అనుకూలించకపోతే మన పని సాధ్యం కాదని తెలుస్తుంది కదా. కాబట్టి ఏమంటే దైవానికి కూడా మన దానిలోనే ఉన్నది. ఒక దైవమే కాదు, పరమాత్ముడికి కూడా అందులో భాగం ఉన్నది అని భగవద్గీత చెప్తున్నది. పరమాత్మ నిర్ణయిస్తాడు. ఆ నిర్ణయించినటువంటి పద్ధతి ప్రకారంగా వాడు నడుచుకోవలసిందే తప్ప ఆ జీవుడికి స్వాతంత్ర్యం లేదు. ఈ స్వాతంత్ర్యం ఉన్నది అని అనుకుంటున్నాడు. అనుకోవడం వల్ల కర్తృత్వం వస్తున్నది. కర్తృత్వం ఎప్పుడైతే వచ్చిందో పుణ్యపాపాలు ఉంటాయి. పుణ్యపాపాలు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు వాడికి స్వర్గ నరకాలు ఉంటాయి. కానీ స్వర్గ నరకాలు కూడా ఎక్కడో ఆకాశంలో లేవు, ఇక్కడే ఉన్నాయి. వాడు శివలోకానికి పోతున్నాడు అంటే అర్థం ఏమిటి అంటే ఉత్తర జన్మల్లో శివుడే లోకంగా ఇక్కడ బతుకుతున్నాడు అని అర్థం దానికి. అంటే నిరంతరము శివుడితో ఏకాత్మ భావం పొంది ఉంటాడు వాడు. అంతేగాని వేరే ఎక్కడో కైలాసం లేదు. ఆ ఉన్న కైలాసంలో అసలు శివుడు ఉన్నాడో లేదో మనకు తెలియదు. ఊరికే ఒక మంచుకప్పు ఉంటుంది. అది మానస సరోవరానికి అవతల ఎక్కడో ఉన్నది. అక్కడ మనుషులు కూడా ఉండరు. పోవడం రావడమే తప్ప అక్కడ ఉండడం అని 60 మైళ్ళ దూరంలో తప్ప కైలాసం దగ్గరికి ఎవరు వెళ్ళలేరు. అట్లాగే ఇంద్రలోకం కానీ అట్లాగే స్వర్గం కానీ ఇట్లాంటివన్నీ ఏమీ లేవు. అవన్నీ ఇక్కడే ఉన్నాయి. కాబట్టి మోక్షం కూడా, మోక్షం అంటే భగవంతునితో తాదాత్మ్యాన్ని పొందడం. ఈ తాదాత్మ్యాన్ని పొందితే నేనే భగవంతుడనే భావం కలుగుతుంది. కానీ కొంతమంది లోకంలో మోసం చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకు భగవంతుడు అంటే తాదాత్మ్యం ఉండదు. ఉండకపోయినా సరే నేను భగవంతుడు అయిపోయినానంటాడు. భగవంతుడు అయ్యే అవకాశం ఉన్నది, కానీ అందరికీ అది లభించదు.
అది పరమాత్మ యొక్క అనుగ్రహంతో మాత్రమే లభిస్తుంది. అందుకనే తత్వజ్ఞానము కలిగిన తర్వాత కూడా భగవంతుణ్ణి ఆశ్రయించి భగవత్ ప్రార్థనతో అయ్యా నాకు తాదాత్మ్యాన్ని ఇవ్వండి అని అడిగితే ఆ భగవంతుడు ఇస్తేనే వస్తుంది. అందువల్ల భగవంతుడు ఉన్నాడు అనే విషయం ముందు నమ్మాలి. కాబట్టి జీవుడు వేరంటే అర్థం ఏమిటన్నమాట, ఆత్మ కంటే భిన్నమైన వాడు ఆత్మనే జీవుడుగా మారతాడు. ఎప్పుడు మారతాడు? శరీరంతో తాదాత్మ్య భావాన్ని పొందితే. తాదాత్మ్య భావం పొందినప్పుడే అహంకారం వస్తుంది. అహంకారంతోనే ఈ సంసార బాధలు ఇవన్నీ కూడాను. ఎప్పుడైతే నేను చేసే పని చేస్తున్నానో, నాకు దీంతో ఫలంతో నాకేం సంబంధం లేదు అని భగవద్గీతలో చెప్పినట్టుగా నిష్కామ కర్మ చేసినట్లయితే సంసారంలో ఉండే వాళ్ళకు కూడా మోక్షం వస్తుంది. ఈ కథనే జనకుని యొక్క చరిత్ర చెబుతుంది. జనకుడు రాజ్య పరిపాలన చేసేవాడు, కానీ ఎప్పుడు అహంకర్తృత్వ భావాన్ని పొందేవాడు కాదు. మహాకవులంతా కూడా స్పష్టంగా చెబుతారు. ఏమని చెప్తారంటే, ఈ రచన నేను చేయలేదండి, భగవంతుడు నా చేత చేయించాడు. అంటే నేను ఒక కళ లాంటి వాడిని, ఊరికే రాయడమే తప్ప ఆ భావాలు అవన్నీ కూడా భగవంతుడే అని చెబుతూ ఉంటారు. అట్లా ఆ విధంగా భగవంతుడితో తాదాత్మ్యాన్ని మనం కల్పించుకోవాలి. ముందు కల్పించుకోవాలి అంటే పరోక్ష జ్ఞానం కలగాలి. ఆ తర్వాత కొంతకాలానికి పరోక్ష జ్ఞానమే ప్రత్యక్ష జ్ఞానంగా మారుతుంది. అప్రత్యక్ష జ్ఞానం కలిగినప్పుడు మోక్షం కలుగుతుంది. స్వస్తి. ఇప్పుడు దీంట్లో మీకు చెప్పిన దాంట్లో ఏమైనా సందేహం ఉందా? అంటే ఒక రకంగా అది చిత్ స్వరూపము, అది చేతన జడ వస్తువు ప్రాణం, కానీ ఆత్మ భిన్నంగా ఉంటుంది. తాదాత్మ్యతో ఉన్నంత వరకు అది మనం అలాగా ఏకీభవిస్తాము, శరీరంగా భవిస్తాము. అది జడ వస్తువే, కానీ ఆత్మ వేరు, శరీరం నుంచి భిన్నంగా ఉంటుంది. అది ఆ పరమాత్మతో తాదాత్మ్యం చెందినప్పుడు మన పరమాత్మకు ఆనందం పొందుతాం. శరీరంతో ఉన్నప్పుడు జీవాత్మగా మనం భావిస్తాము. ఆ ఉద్దేశంతో ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించాలన్నమాట. గురుగారు, అది ప్రాణము ఆత్మ అనేది పర్యాయ పదమా? కాదమ్మా. ఇక్కడ ఏమంటే ప్రాణము శబ్దము ఒకటి ఉపయోగిస్తున్నాం కదా, ప్రాణము ఆత్మ రెండు పర్యాయ శబ్దాలు. ప్రాణం పోయింది, శరీరం చనిపోయినప్పుడు ప్రాణం పోయింది అంటాం. అక్కడ ఆత్మ పోయింది కూడా ఒక శబ్దాన్ని ఉపయోగిస్తాము. ప్రాణం పోయిందంట. ప్రాణము వేరు, ఆత్మ వేరు. ఆత్మ వేరు. భాషా శాస్త్రంలో ఒక నియమం ఉన్నది, ఏ శబ్దము ఏ శబ్దానికి సమానార్థకమైంది కాదు. అంతే అంతే. ప్రాణం భిన్నమైనటువంటిది. ఆత్మకు ప్రాణం రావడం పోవడం రెండు లేవు. ప్రాణం రావడం పోవడం అనేది శరీరానికి సంబంధించిందే. శరీరంలో నుంచి ప్రాణం పోతుంది అంటే ప్రాణం పోయిన తర్వాత ఆత్మ ఉండదు ఇక్కడ. ఆత్మ ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయి ఇంకో శరీరాన్ని చూసుకుంటుంది. ఆ శరీరం వచ్చేదాకా ఎక్కడో ఉంటుంది. అది ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు. దాన్నే కొంతమంది ఏమన్నారంటే విశ్వాత్మలో కలిసింది అంటున్నారు. సరే, ఏమైనా కానివ్వండి, అక్కడికి వెళ్ళి వచ్చి చెప్పిన వాడు ఎవడు లేడు. కానీ ఆత్మ మనకు ఒకటి స్పష్టంగా మనం ప్రయత్నం చేస్తే మనకు అర్థమయ్యేది ఏమంటే, ఈ శరీరం నేను కాదు. ఆత్మ అనేది మనం ఇప్పుడు శరీరం కేవలం మనలోనే ఆత్మ ఉన్నది అనుకుంటున్నాం. మనలో ఆత్మ కాదండి. ప్రాణులు ఎక్కడెక్కడ ఉన్నాయో అంతలా కూడా ఆత్మ ఉంటుంది. చెట్టులో ఆత్మ ఉంటుంది, పుట్టలో ఆత్మ ఉంటుంది, మట్టిలో ఆత్మ ఉంటుంది, నీళ్లలో కూడా ఆత్మ ఉంటుంది. వాటిని భావించడమే ముఖ్యమైన. అందుకనే మన వాళ్ళు నదులని దేవతలుగా పూజించడం ఇదే కారణం. చెట్లను దేవతలుగా భావించి పూజించడం ఇదే కారణం. పుట్టలను పుట్ట సప్రాణంగా ఉన్నదని గుర్తుపట్టచ్చు. మీరు జాగ్రత్తగా వెళితే పుట్ట మీద పుట్టలు రెండు రకాలుగా ఉంటాయి. సజీవమైన పుట్టలు, నిర్జీవమైన పుట్టలన్నీ. నిర్జీవమైన పుట్టలు అంటే నిర్జీవంగానే ఉంటాయి. సజీవమైన పుట్టలు అయితే మీరు పొద్దున్నే లేచి అక్కడికి వెళ్ళినట్టయితే ఆ పుట్ట మీద తడిమట్టి కనిపిస్తుంది. తడిమట్టి కనిపిస్తే అది సజీవమైన పుట్ట అన్నమాట. కాబట్టి ఈ శరీరం కూడా ఒక పుట్ట లాంటిదే. పుట్టలో జీవం ఉన్నంత వరకు ఈ జీవకళ కనిపిస్తుంది. చిత్కళ అంటాం దీన్నే మనం. అందుకని ఇంకో రకంగా ఏమంటాయంటే, కొంతమంది చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ మీద ప్రేతకళ పడదు. అంటే వాళ్ళలో ఇంకా కొంచెం అదేదో మిగిలిందన్నమాట. అది కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పూర్తిగా ప్రేతకళ పడుతుంది. కొంతమందికి ముందే ప్రేతకళ పడుతుంది. అంటే జీవుడు అవతలికి వెళ్ళిపోతున్నాడు అన్నమాట. వెళ్ళిపోవడం అనేది సమానమే. జీవుడు పోతే ప్రాణం పోతుంది, ప్రాణం పోతే ఆత్మ కూడా వెళ్ళిపోతుంది.
కానీ ఆత్మ కూడా వెంటనే వెళ్ళిపోదు అనే సంప్రదాయం కూడా ఒకటి ఉన్నది. కొంతకాలం ఉంటారని. ఏమున్నా ఏం లేకపోయినా పరమాత్మ ఉన్నాడు అనే విషయం కనుక ముందు నిర్ణయం చేసుకుంటే ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం చేతనే మనకు ముక్తి లభిస్తుంది అనుకుంటే, ఎందుకంటే అహంకారం దెబ్బతీస్తుంటది. ఎప్పుడైతే పరమాత్మ ఉన్నాడో పరమాత్మ యొక్క అనుగ్రహం చేతనే మన జీవితం జరుగుతున్నది అనే సంగతి తెలిస్తే ఆ చిత్కళ యొక్క స్వభావం చేత మనం ఆనందంగా ఉండడానికి అవకాశం కలుగుతుంది. ఉన్నంతలో ఆనందంగా ఉంటాం. స్వస్తి. జీవన్ముక్తుడి యొక్క ప్రాపర్టీస్ ఏంటి? మళ్ళీ చెప్పండి, గట్టిగా చెప్పండి. జీవన్ముక్తుడి యొక్క ప్రాపర్టీస్ ఏంటి? జీవన్ముక్తి యొక్క స్థితి స్వరూపం ఏంటి అంటున్నదా? జనకుడు జీవన్ముక్తుడు అంటే అతని ఇందాకనే చెప్పాను కదండి, ముక్తి అనేటటువంటిది చచ్చిపోయిన తర్వాత ఎక్కడో దొరకదు. బతికుండగానే పరమాత్మతో మనం తాదాత్మ్యాన్ని పొందినట్లయితే ఆత్మ అనేది ఒకటి ఉన్నది అనే సంగతి పరోక్షంగా గాని ప్రత్యక్షంగా గాని తెలిసినట్టయితే, అంటే ముందు పరోక్షంగానే తెలుస్తుంది. అంటే అన్నమాట మన బుద్ధి చేత మాత్రం తెలుసుకోగలుగుతాం. తెలిస్తే అప్పుడు మనకేం కలుగుతుందంటే సర్వజీవ సమబుద్ధి కలుగుతుంది. సర్వజీవ సమబుద్ధి అంటే నాలో ఉండే ఆత్మనే మీలో ఉన్నది. కాబట్టి టెలిపతి అని ఒక మాట ఎప్పుడైనా మీరు వినే ఉండుంటారు. టెలిపతి అంటే నేను ఆత్మలో చేసిన సంకల్పము ఎవరిని గుర్తు చేశానో వాళ్లకు ఏం లేకుండా వైర్లెస్ గా వెళ్ళిపోయి వాళ్ళకు తెలుస్తుంది. ఒక శాస్త్రంగా ఉన్నది. అది ఎప్పుడు సాధ్యం అవుతుంది? ఆత్మ ఇంకో ఆత్మతో మాట్లాడగలిగిన స్థితి ఏర్పడినప్పుడు ఏర్పడుతుంది. అది అంటే ఆత్మ మాట్లాడుతుందా? నోరు ఉందా? దానికి నాలుక ఉందా? అవేం లేవు, అక్కర్లేదు. మనస్సుతో కావలసినటువంటి వార్తను అవతలికి పంపించగలుగుతుంది. ఇటువంటి మనకు అప్పుడప్పుడు మనకు కలుగుతాయి. అయ్యో అమ్మాయి ఎట్లా ఉందో, ఏ బాధపడుతుందేమో అంటే ఆ తర్వాత ఆ భావం కలగగానే ఏం జరుగుతుందంటే వెంటనే వార్త వస్తుంది, మీ అమ్మాయి బాగులేదండి, హాస్పిటల్లో వేశారని. అక్కడక్కడ అటువంటి ఘటనలు చూస్తున్నాం మనం. అందువల్ల ఏమంటే ఆత్మ అనేది ఉన్నది అనే నిర్ణయానికి మనం కనుక వచ్చినట్టయితే ఆత్మ సమభావము వస్తుంది. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ, గోదావరిలో ఇంచి ఒక కడివెట్టి నీళ్లు తీసుకొచ్చాం మనం. తీసుకొచ్చి ఒక చెంబులో, ఒక ముంతలో, ఒక గిన్నెలో అక్కడక్కడ పోసాం. అప్పుడు మనకి ఏం కనిపిస్తుంది? గిన్నెలో ఉండేది గోదావరి వాటర్ కాదని అనుకుంటున్నాం మనం. చెంబులో ఉండేది గోదావరి వాటర్ కాదనుకుంటున్నాం. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ వాటర్ వేరువేరుగా ఉన్నాయి అనుకుంటున్నాం. వేరువేరుగా లేదు, ఆ గోదావరి వాటరే అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అట్లాగే ఆత్మ యొక్క ఆత్మలో నుంచి ఎన్ని శరీరాలు, ఎన్ని ఆత్మలు వచ్చినా ఆత్మకు క్షతి లేదు. దానికి పెరగడము లేదు, విరగడము లేదు, ఎప్పుడు అట్లాగే ఉంటుంది. అది పరమాత్మ యొక్క అంశ. కాబట్టి ఆత్మ పరమాత్మ ఎప్పుడైతే ఒక్కటే అనే భావం కలుగుతుందో అప్పుడు అద్వైత సిద్ధి కలుగుతుంది. అప్పటిదాకా అద్వైతం లేదు. భగవంతుడు వేరు, మనం వేరనేటటువంటి సిద్ధి ద్వైత భావమే ఉంటుంది. కాబట్టి మనం పరమాత్మను ఆరాధించక తప్పదు. ఏ రూపంలో అయినా ఆరాధించవచ్చు. మీరు ధ్యాన రూపంలో ఆరాధించవచ్చు, లేదా మన విగ్రహ రూపంలో ఆరాధించవచ్చు. అదేం కాకుండా ఇందాక చెప్పాను నదిలో ఆరాధించవచ్చు. ఇది అంతా కూడా ఒక జ్ఞానమయమైన యజ్ఞం. ఈ యజ్ఞాన్ని కనుక అర్థం చేసుకున్నట్లయితే మనం చేస్తూ ఉండేటటువంటి అన్ని కర్మలు, మనం ఏదైతే కొన్ని కర్మలు ఉన్నాయి, ఆ కర్మలు ఏమనుకుంటున్నాం? పాపం అనుకుంటున్నాం. పాపము లేదు, పుణ్యము లేదు. పాపం ఉంటే మోక్షం దొరకదు, పుణ్యం ఉంటే కూడా మోక్షం దొరకదు. పాప పుణ్యాలు రెండుతో నాకు సంబంధము లేదు అని ఎప్పుడైతే మనం అనుభవంతో నేర్చుకుంటామో అప్పుడు మనకు కర్మకు సంబంధించినటువంటి పుణ్య పాపాలు మనకు అంటావు. అప్పుడు మోక్షం వస్తుంది. ఇప్పుడు బ్యాంకులో ఒక అకౌంట్ ఉన్నదండి, బ్యాలెన్స్ మీరు ఉన్నంత వరకు మీ అకౌంట్ క్లోజ్ చేయరు, లేదా మీరు అప్పు పడితే అకౌంట్ క్లోజ్ చేయరు. డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ పూర్తిగా పోతేనే కదా బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేస్తారు. అట్లాగే మన జీవితంలో కూడా మోక్షం అంటే క్రెడిట్ సైడ్ ఉండకూడదు, డెబిట్ సైడ్ ఉండకూడదు. అంటే పుణ్యము ఉండకూడదు, పాపము ఉండకూడదు. పుణ్య పాపరహితమైనటువంటి నిష్కలంకమైనటువంటి ఆత్మజ్ఞానమే అసలైన వేదాంతం. ఆ ఆత్మజ్ఞానం ఉంటే అప్పుడు ఈ భార్య వేరని, పిల్లలు వేరని అంతా ఏం లేదు. ప్రేమించవచ్చు, భార్యను ప్రేమించవచ్చు, పిల్లలను ప్రేమించవచ్చు, ప్రపంచాన్ని అంతటినీ మనం ప్రేమించవచ్చు, తప్పేం లేదు. ప్రేమ అనేది ఒక అద్భుతమైనటువంటి భావం. ఎవరిని ద్వేషించక్కర్లేదు, మనం తప్పు చేసినా ద్వేషించక్కర్లేదు. ఆ భావం సమభావం ఎప్పుడైతే వచ్చిందో, ఇదంతా నేనే భావం కలిగిందో అప్పుడు దుఃఖ నివృత్తి కలుగుతుంది.
అప్పుడు సుఖంగా ఉంటుంది. అయితే ఇది అనుభవంలోకి రావడానికి దానికి చాలా అద్భుతమైనటువంటి సాధన కావాలి. ఆ సాధన చేయడానికే ధ్యానం ఉపయోగిస్తుందని యోగులు తపస్సులు చెబుతున్నారు. దానికోసమే వాళ్ళు తపస్సు చేస్తారు, దానికోసమే ధ్యానం చేస్తారు. అయితే ఆ ధ్యానం ఎక్కడో అరణ్యంలోకి పోతే ప్రశాంతంగా ఉంటుంది నిజమే, కానీ అక్కడికే వెళ్ళక్కర్లేదు. మనం ఉన్న చోటనే ధ్యానం చేయొచ్చు. రైల్లో ప్రయాణం చేస్తూ మీరు ధ్యానం చేయొచ్చు. రైల్లో ప్రయాణం చేస్తూ ఈ విషయాన్ని చర్చ చేయొచ్చు. మన ఆంతరంగికంగా చర్చ చేస్తూ ఉంటే క్రమంగా మీది చిత్తము పరిణామాన్ని పొంది చిత్తము ద్వారా మనం తెలుసుకుంటాం. నేను ఈ జగత్తంతా కూడా నేనే అనే భావం కలుగుతుంది. నమస్కారం, స్వస్తి. థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్స్. ధన్యవాదాలు మహోదయ. ప్రణామం. అయ్యా, ఒక చిన్న డౌట్ అండి. ఏంటంటే ఇప్పుడు మనకి కొంతమందికి ప్రాణం పోవడం, ఈ శరీరాన్ని వదిలిపెట్టి జనక మహారాజు జీవన్ముక్తుడు అని చెప్పారు, ఆ విషయాన్ని తీసుకొని చెప్తున్నారు ఇప్పుడు. జీవన్ముక్తుడు అంటే అర్థం ఏమిటంటే బతికుండగానే ముక్తిని పొందినవాడు అని అర్థం. ముక్తి అంటే చెప్పాను కదా, పాపము పుణ్యము మనకు సంబంధం లేదు. లేని దాన్ని అంటకట్టుకుంటున్నాం మనం. మనకు కర్తృత్వమే లేదు. ఇప్పుడు ఒక జడ్జి ఉన్నాడు, జడ్జి కేసు విచారిస్తాడు. విచారించిన తర్వాత సాక్ష్యము, బలమైన సాక్ష్యం ఉంటే వాడికి మృత్యుదండాన్ని విధిస్తాడు. విధించిన తర్వాత ఏం చేస్తారట, ఆ కళాన్ని కింద కొట్టేసి వెళ్ళిపోతారట వాళ్ళు. ఆ జడ్జికి వాడిని చంపినటువంటి పాపం అంటుకుంటుందా? అంటుకోదు కదా. ఎందుకు అంటుకోదు అంటే అతనికి తాను చేస్తున్నా అనే భావన లేదు కనుక అంటుకోదు. నేను అతనికి మరణ శిక్ష నేను వేయలేదు, సాక్ష్యం ఉంది కాబట్టి దాన్ని ఊరికే నేను దాని కాగితం మీద పెట్టాను తప్ప నాకు ఆ మరణంతో ఏం సంబంధం లేదు అనే భావం జడ్జికి ఉంటుంది. అటువంటి భావమే మనకు పాపకర్మ చేసినా పుణ్యకర్మ చేసినా నాకేమి సంబంధం లేదు అని కనుక మీకు నిశ్చయమైన భావం ఉంటే పాపకర్మలు జరగవు, పుణ్యకర్మలే జరుగుతాయి. అప్పుడు ప్రపంచం అంతా కూడా అందరూ చాలా ఆనందంగా ఉంటారు. ఎందుకంటే ఎవరు మా కృష కష్ట సిద్ధనమ్మని ఈశావాస్యోపనిషత్ చెబుతుంది. శక్తేన పుంజీతా అంటే ఏమన్నమాట, ఆపగా ఏది తినకూడదు, అంతా నాకే కావాలని కోరకూడదు. మనకు వచ్చిన దానితో సంతృప్తిగా ఉండాలి. ఇది రైతుల్లో కనిపిస్తుంది. రైతు ఏం చేస్తాడు? వ్యవసాయం చేస్తాడు. వ్యవసాయం చేసేటప్పుడు ఫలాపేక్ష ఉంటుందా? ఉండదు. ఒకవైపు రావాలనే కోరిక ఉంటుంది, కానీ భగవంతుడి మీద ఆధారపడతాడు. వాడిని కూర్చో సామెత ఏమంటే కింద పోస్తాడు, మీదికి చూస్తాడు. అది కింద పోయడం అంటే విత్తనాలని డబ్బును ఎర్ర రూపంలో వాడి రూపంలో పోసేస్తాడు. రాకపోతే కూడా బాధపడేయో దైవం అనుకూలించలేదండి రాదనుకుంటాడు. మనం కూడా అట్లాగే దైవీ భావంతో ఉంటే పరిపాలన కూడా సక్రమంగా జరుగుతుంది. పాలకుల్లో ముందు అహంకారం చావాలి, కానీ అహంకారం ఉంటే భగవంతుడు పని చేస్తాడు. ఎంత పెద్దవాడైనా ఎంత గొప్పవాడైనా అహంకర్తృత్వ భావం కనుక కలిగినట్లయితే వాడిని నెత్తి మీద ఒక దెబ్బ కొడతాడు. ఇది మీరు అనుభవంలో చూస్తారు, జాగ్రత్తగా చూడండి. ఇంత మంచి స్థితిలోకి పోయిన వాళ్ళు దెబ్బలు తినడానికి కారణం ఇదే, అహంకర్తృత్వ భావన. నేను చేస్తున్నాను అనే భావనే వాళ్ళని నిష్కామ కర్మ కనుక ఇప్పుడు ఈ జడ్జి ఎట్లాగైతే మరణ శిక్ష వేసినప్పటికీ మరణ పాపానికి భాకు కాడు, అట్లాగే నిష్కామ కర్మ చేసిన వాడు ఏ కర్మకు భాకు కాడు. వాళ్ళు అహంకారం ఉండదు. అహంకారం లేకపోతే దైవీ భావం కలుగుతుంది. అదే జీవన్ముక్తి. జనకాదులు సంపాదించింది అదే. ఇప్పుడు మీకు అందరికి స్పష్టమైంది అనుకుంటాను. ఇంకా ఎవరికైనా ఏమన్నా? అవును గురుగారు. అస్తు మహోదయ, చాలా బాగా చెప్పారు. బాగా అర్థమైంది. చాలా సంతోషం. బాగా చెప్పారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు మహోదయ. గురు నమస్కారం. చెప్పండి. డౌట్ సుబ్రహ్మణ్యం చెప్పండి, ఒక్క నిమిషం ఉండండి మీరు. చెప్పండి సుబ్రహ్మణ్యం గారు. ఒక చిన్న డౌట్ ఏంటంటే, నేను ఎన్ఎస్ బాబునండి. చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఈ జ్ఞానం కలగడం వల్ల మనకి ఈ శరీరాన్ని వదిలేస్తున్నాము అనేటువంటి జ్ఞానం మనకు కలుగుతుందా?
ఈ శరీరాన్ని మనం ఈ ఒక రోజులోనో లేదా ఒక వారం రోజుల్లోనో లేకపోతే ఈ వదిలేస్తున్నాము అనేటువంటి భావన తెలుస్తుందా? నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఇప్పుడు కరెంటు పోయిందనుకోండి, ఇమ్మీడియట్ గా చీకటి వస్తుంది. అట్లాగా ఈ ఒకవేళ జీవం పోతే ఇమ్మీడియట్ గా మృత్యుకళ రావాలి. అట్లా కాకుండా సార్ చెప్పినట్టుగా ఇప్పుడు అతను పోయిన తర్వాత కూడా కొంతమందికి జీవకళ ఉంది అంటున్నారు. పోయినా కూడా, ఆత్మ వెళ్ళిపోయినా కూడా జీవకళ ఉంది అంటున్నారు. అంటే కరెంటు పోయినట్టుగా పోవట్లేదా? ఏమిటవుతోంది? ఒక్కసారి మీరు కొంచెం చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ధన్యవాదాలు. మీరు ఒక్కటి మొదటి ప్రశ్న ఏం వేశారంటే, సాధకుడికి అంటే ఆత్మజ్ఞానం కలిగిన వారికి తాను శరీరాన్ని వదిలిపెడుతున్నాను అనేటువంటి జ్ఞానం ఉంటుందా అని. తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే అతడు భూత భవిష్యత్ వర్తమానములు అన్నిటినీ జాగ్రత్తగా చూడగలడు. ఎందుకంటే పరమాత్మకు అన్ని శక్తులు ఉన్నాయి. యోగంలో ఉండేటటువంటి విభూతులన్నీ కూడా సాధకుడికి వస్తాయి. వాటినే ఆధారంగా చేసుకొని కొంతమంది చెప్తూ ఉంటారు, నేను ఇది చెప్పగలను అది చెప్పగలను అని. కానీ అది చాలా సామాన్యమైన విషయం. సాధకుడికి తెలుస్తుంది తాను ఎప్పుడు అసలు ప్రాణం పోతుంది అనే వాడికి ఒక లక్షణం ఉంటుంది. వాడికి బాధ భయం ఉండదు. మామూలు అయితే సడన్ గా యాక్సిడెంట్ అయిందనుకోండి, యాక్సిడెంట్ అయినప్పుడు ప్రాణం వెంటనే ప్రాణం అనేది ఎక్కడో ఒక దగ్గర ఉండదు, శరీరం అంతా వ్యాపించి ఉంటుంది కదా. అందువల్ల మీరు చెయ్యి కొట్టేసి పక్కన పెట్టారనుకోండి, మేకను బలి ఇచ్చినప్పుడు మనం స్పష్టంగా చూస్తాం. మేకను కనుక మీరు బలి ఇస్తే ఆ బాడీ ఏమో కొట్టుకుంటూ ఉంటుంది, తల ఏమో మ్యా మ్యా అని అరుస్తుంది, చాలాసేపటికి ఉంటుంది. అది అంటే అర్థమేమన్నమాట, వ్యాపించి ఉన్నటువంటి ప్రాణము శరీరం అంతా వ్యాపించి ఉన్నది కాబట్టి దాని పాపం సడన్ గా పోయింది కాబట్టి దానికి. అట్లాగే మనకు కూడా సడన్ గా యాక్సిడెంట్ అయితే వెంటనే ప్రాణం పోదు, ఎందుకంటే ప్రాణము సర్వత్రా వ్యాపించి ఉంటుంది కనుక. ఇది శరీరంతో సంబంధించిన విషయం. ఇవన్నీ కూడా శరీరము నాది కాదు అనే భావన కలగడానికి కూడా పరమాత్మ యొక్క అనుగ్రహం కలగాలి. మనము సాధించి మన శక్తితో, మనం తపస్సుతో కానీ, ధ్యానంతో కానీ, భక్తితో కానీ దీన్ని సంపాదించుకోవాలి. కాబట్టి ఎప్పుడైతే మనకు శరీరం నేను కాదు అనేటటువంటి జ్ఞానము కలుగుతుందో, అంటే పరోక్ష జ్ఞానం, అప్పుడు శరీరానికి తెలియని దెబ్బ మనకు బాధ కలుగుతుంది. ఎప్పుడైతే పరోక్ష జ్ఞానము ప్రత్యక్ష జ్ఞానంగా మారుతుందో అప్పుడు శరీరంతో మనకు సంబంధం ఉండదు. సంబంధం ఉండదంటే అర్థమేమన్నమాట, శరీరాన్ని అప్పుడే నయనం చిందంది శస్త్రాన్ని అన్నాడు. శరీరాన్ని కొట్టినా కూడా మనకేం కాదు. ఎందుకంటే రమణ మహర్షికి రాచపుండు పుట్టిందంటారు. రాచపుండు పుట్టి చాలా బాధపడ్డాడు ఆయన. కానీ బాధపడ్డామంటే మనం చూసాం శరీరంలో, కానీ ఆయన ఎప్పుడు బాధపడలేదు. బాధ ఉండేది కాదు. కారణం ఏమంటే ఆయన తాత్విక స్థితిలో పైకి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన వాడికి శరీరంతో సంబంధం ఉండదు. శరీరంతో సంబంధం లేకపోతే ఇది ఎట్లాగా అంటే, యోగంలో ఏం చేస్తారు, ప్రాణాన్ని మూలాధారంలో ఉండేటటువంటి ప్రాణాన్ని తీసిపోయి బ్రహ్మరంధ్రంలో పెడతారు. బ్రహ్మరంధ్రంలో పెట్టినప్పుడు ఇంకా పోవడానికి మార్గం లేదు. మిగతా మార్గాల్ని మూసుకుపోతే వాడికి శరీరంతో సంబంధం ఉండదు. అప్పుడు ప్రాణం పైనుంచి పోతుంది, వాడిని మోక్షం కలుగుతుందని యోగులు చెప్తారు. అందుకనే మనకు బ్రహ్మరంధ్రం అనేది ఒకటి తల మీద ఉంటుంది. ఇది అందరికీ అనుభవంలో ఉన్న విషయమే. లేకపోతే చిన్నపిల్లలు పుట్టినప్పుడు చూడండి, చిన్నపిల్లలు పుట్టిన తర్వాత 1 నెల రోజుల దాకా మాడ మీద ఒక రంధ్రం లాంటిది ఉంటుంది. దాన్ని నూనె వేసి జాగ్రత్త చేసి మెల్లమెల్లిగా తల్లులు పూడుస్తారు. అంటే అది బ్రహ్మరంధ్రం అన్నమాట. అక్కడి నుంచి ప్రాణాలు పోతే వాడికి మోక్షం కలుగుతుందని యోగులు నమ్ముతారు. అది ఆ కారణం ఏమిటంటే ఇదే. మిగతా శరీరంలో ఉండే నవయవాల్లో ఇంచి 9 అవయవాలు మనకు ఉన్నాయి కదా, ద్వారాలు. వాటిల్లో ఇంటి ప్రాణం పోదు వాళ్లకు. ఎక్కడి నుంచి పోతుందంటే ఇక్కడి నుంచి పోతుంది. ఆత్మ వెళ్ళిపోతుంది అనమాట. తనతో పాటు ఆత్మ అంటే ప్రాణము ఆత్మ ఒక రకంగా మనం కలిసి ఉన్నట్టు భావిస్తున్నాం. ఆ ప్రాణము ఇందాక జరిగినట్టుగా ప్రాణము అనేది వాయువుతో ఒకసారి లీనమవుతుంది. అప్పుడు వాయువు ద్వారా మనం ప్రాణాన్ని గుర్తిస్తాం. ఎప్పుడైతే వాయువు కూడా ప్రాణం కాదు అనుకుంటామో అప్పుడు ప్రాణం ఆత్మతో లీనమవుతుంది, ఆత్మ పరమాత్మతో లీనమవుతుంది. అప్పుడు వాడికి మోక్షమే. అది జీవన్ముక్తుడు ఉండగానే అనుభవిస్తాడు. అనుభవించి చెప్తాడు. ఇది సాధకులకు సాధ్యమవుతుంది, పరోక్ష జ్ఞానం చేత సాధ్యం కాదు.
ప్రత్యక్షం కావాలి. ఆత్మ జ్ఞానము ప్రత్యక్షంగా అతనికి అనుభవంలోకి రావాలి. అది కొంతమంది సిద్ధ పురుషులకు జన్మతోనే వస్తుంది, కొంతమందికి జన్మాంతరాల్లో వస్తుంది. పరోక్ష జ్ఞానము ఉత్తర జన్మల్లో అదే కంటిన్యూ అవుతుంది కనుక అప్పుడు ఉత్తర జన్మల్లో అయినా కూడా మోక్షం కలగవచ్చు. భాగవతంలో ఉండే జడభరతోపాఖ్యానము దీనికి ఉదాహరణం. జడభరతుడు చనిపోయే ముందర లేడిని వదలస్తూ చచ్చిపోయినాడు. అందుకని ఉత్తర జన్మల్లో లేడిగా పుట్టాడు. అయితే పూర్వజన్మ జ్ఞానం ఉంది. పూర్వజన్మ జ్ఞానం ఉండడం వల్ల తాను కర్మలు జాగ్రత్తగా చేస్తూ జీవితాన్ని ప్రారంధాన్ని పూర్తి చేసుకున్నాడు. కాబట్టి ప్రారంధం పూర్తి చేయక తప్పదు. ప్రారంధం అనేటువంటిది మన ఇంజక్షన్ ఇస్తారు చూడండి, ఒక కోర్సు ఉంటుంది. ఆ కోర్సు అయ్యేదాకా పూర్తి కాకుండా ప్రారంధము అందరూ అనుభవించవలసిందే. అందరూ అంటే ఏమిటి? శరీరాలు. ఆత్మకు ప్రారంధం లేదు, శరీరానికే ప్రారంధం. శరీరానికి ఉంది కాబట్టి జీవుడికి ఉంటుంది. ప్రారంధం అంటే ప్రారంభింపబడిన కర్మ. ఇది పూర్వజన్మంలో చేసుకున్నటువంటి కర్మను అనుసరించి ఉంటుంది. అది ఉత్తర జన్మకు మళ్ళీ కారణం అవుతుంది. ఇట్లా 3 జన్మల్లో క్రమంగా అక్కడ దీనికి కారణం, దీని మళ్ళా అవతల జన్మ కారణం అయ్యి జన్మ పరంపర వస్తూ ఉంటుంది. ఈ జన్మ పరంపరే సంసారం. అంతేగాని పిల్లల్ని కనడం, ఉద్యోగం చేయడం సంసారం కాదు. సంసారం అంటే ఒక చక్రం. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం అని చెప్పాడుగా శంకరాచార్యుల వారు. భగవద్గీతలో చాలా వేదాంతాన్ని చాలా స్పష్టంగా అందరికీ అర్థమయ్యేటట్టుగా అద్వైత వేదాంతాన్ని చెప్పారు శంకరాచార్యుల వారు. భజగోవింద వస్తే చాలు, చాలా అద్భుతమైనటువంటి వేదాంత జ్ఞానం కలుగుతుంది. కానీ ముందు ఆస్థ ఉండాలి. మీకు ఆస్థ ఉన్నది కాబట్టే దానికి సంబంధించిన చింత, ఆలోచన వచ్చింది. కాబట్టి మీరు సాధన చేస్తే తప్పకుండా మీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. మీరు ఇప్పుడు ఉండగానే జీవన్ముక్తిని పొందుతారు. ధన్యవాదాలు. జీ అది కరెంట్, ఇప్పుడు మన కరెంటు పోయిన వేరే విధంగా మొత్తం పూర్తిపోతుందో అది కూడా మొత్తం ఒకేసారి పోదు, అంతటా వ్యాపించి ఉంటుంది. కాబట్టి ప్రాణం అనేది నిదానంగా వెళ్తుంది. అదంతా అది మనం యాక్సిడెంట్ అయినప్పుడు చిన్న మన పశు పక్షులను మనం చేసినప్పుడు కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇంకా దాని యొక్క స్వరూపం జీవన్ముక్త అవస్థ కూడా ప్రతి సాధకుడికి తెలుస్తుందండి. నేను కర్మలు అన్ని కూడా నశించాయి, అతనిలో ఏమీ లేవు. ఎందుకంటే చక్ర భ్రమణ ధృత శరీర అంటే ఇది ఒక చక్రాన్ని తిరుగుతూ ఉంటుందిగా. శరీరం యొక్క గతి ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు ఈ శరీరం నడుస్తూ ఉంటుంది. ఈ శరీరం గతి అయిపోగానే తర్వాత జీవన్ముక్త అంటే మోక్షానికి వెళ్ళిపోతాడు అనమాట. ఆ స్థితి సందర్భాన్ని తీసుకొని మనకు జీవన్ముక్త అవస్థ కూడా అనేది సాధకుడికి అనుభూతి కలుగుతుంది. అతను తెలుస్తుంది, దాన్ని తెలియకుండా ఏమి ఉండదు అనమాట. ఆ స్థితి మనకు ఆచార్యవారు గురువు గారు చాలా చక్కగా వర్ణించారు. నమస్కారం గురువు గారు, బాగా చెప్పారు సార్. నమస్కారం మహోదయ. నమస్తే మహోదయ. మహోదయ, ప్రత్యేగాత్మ అంటే ఏం మహోదయ? ప్రత్యేక ఆత్మ అంటే ఏమిటి? మధ్యలో ఒకసారి శబ్దం. ప్రత్యేగాత్మ అంటే మనమే, నేను అనేది అంటున్నామే, అదే ప్రత్యేగాత్మ. ఇందాక చెప్పాను చూడండి, గోదావరి జలాన్ని తీసుకొస్తే ముంతలో పుట్టిన నీళ్లు ముంత నీళ్లే అంటాం మనం, గోదావరి అనం. గోదావరి అంటే ప్రవాహంలో ఉన్నంత వరకే గోదావరి. మళ్ళీ నీళ్లు వెళ్ళి గోదావరిలో కలిస్తేనే గోదావరి అవుతుంది. అప్పటిదాకా ఇది గోదావరి జలం కాదు. గోదావరి ప్రత్యేకంగా, ఇప్పుడు మనం అంతా ప్రత్యేగాత్మలం. ప్రత్యేక అంటే వేరుగా ఉన్న ఆత్మ అని అర్థం. ఆత్మలో నుంచి ఆత్మ వస్తుంది. దీన్ని మన వేదాంతులు ఏం చెప్తారంటే, ఓ శూన్యం తీసుకోండి. శూన్యం అంటే ఏమిటి? సున్నా. సున్నను హెచ్చు వేయండి, 4 సున్నాలతో హెచ్చు వేయండి, ఏమవుతుంది? మళ్ళీ సున్నే మిగులుతుంది. సున్నలో నుంచి సున్న పోతే ఏం మిగులుతుంది? సున్నే మిగులుతుంది. అట్లాగే ప్రత్యేగాత్మ ఆత్మతో ఏకీభావాన్ని పొందినా కూడా వేరుగా ఉండదు. ఆత్మతో అదే దాన్ని సాయుధ్య ముక్తి అన్నారు, పేరు పెట్టారు టెక్నికల్ టర్మ్స్. అంటే ప్రత్యేగాత్మ అనేది వేరుగా ఉంటుంది. ఇప్పుడు మనం అందరం ప్రత్యేగాత్మలుగానే ఉన్నాం. ఆ ప్రత్యేగాత్మే జీవుడు అవుతాడు. అప్పుడు జీవాత్మ అవుతుంది. అది శరీరంతో సంబంధం పెట్టినప్పుడు. శరీర సంబంధం లేనటువంటి ఆత్మనే ప్రత్యేగాత్మ, వేరుగా ఉండడము అన్నమాట. అంటే తదాద్రష్టు స్వరూపే అవస్థానం, తన స్వరూపంలో ఉంటున్నాడు ప్రత్యేగాత్మ. ప్రత్యేగాత్మ సత్వరూపంలో ఉండదు. ప్రత్యేగాత్మ సత్వరూపంలో ఉండే అవకాశం ఉన్నది. కానీ ఇప్పుడు అందరూ కూడా ఏమన్నారు? నేను వేరేనే ఉంటున్నాను, నేను భగవంతుడు కాదు, భగవంతుడు వేరుగానే ఉన్నాడు అనుకుంటున్నాం కదా మనం. కాబట్టి భగవంతుడు అనేవాడు ఆత్మ అన్నమాట. మీరు పరమాత్మ అనండి దాన్ని. పరమాత్మ ఒక సున్న లాంటిది.
ఆ సున్నకు రూపం లేదు, రంగు లేదు, ఏమీ లేదు. అది నిర్గుణ పరమాత్మ. దానికి జ్ఞానం, సత్తు, చిత్తు, జ్ఞానం, ఇవి సత్యం నిరంతరంగా ఉంటుంది. అది సృష్టి ఆదిలో ఉంది, సృష్టి మధ్యలో ఉంది, సృష్టి చివరిలో ఉంది. కనుక అదే సత్యం. జగత్తు మిథ్య. ఎందుకంటే మధ్యలోనే ఉన్నది ఇది, ముందు లేదు, తర్వాత ఉండదు. మనం 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 మిథ్య. ఎందుకంటే పుట్టకంటే ముందు మనం లేం, ఇప్పుడు ఉన్నాం అనే ఇది మిథ్య. అంటే పూర్తిగా లేకపోవడం కాదు. ఇది ఎట్లాంటిది అంటే, మనం చేతి ఉంగరం ఉంటుంది అనుకోండి, ఉంగరం అబద్ధమా? ఉంగరం అబద్ధం కాదు, సత్యమే. కానీ అది ఎంత సత్యం అది అంటే వ్యావహారిక సత్యమే. అది కంసాల దగ్గరికి పోతే వాడు ఉంగరం నవ్వుతాడు. వాడు ఏమిటంటే వాడి దానిలో బంగారం కనిపిస్తుంది. అట్లాగే ప్రత్యేగాత్మ అంటే ఉంగరంలో ఉండే బంగారం లాంటిది. మనం ఈ శరీరంలో ఉండే ఆత్మను ప్రత్యేగాత్మ అంటున్నాం. ఎప్పుడైతే విశ్వాత్మలో కలిసిపోతుందో అప్పుడు ఏమైపోతుందంటే పరమాత్మలో లీనమైపోతుంది. అయితే దీనిలో మన వాళ్ళు ఏం చెప్పారంటే, పరమాత్మలో లీనం కావడం అనేది 2 రకాలు. పరమాత్మతో తాదాత్మ్యం పొందడం వేరు, పరమాత్మతో ఐక్యం పొందడం వేరు. ఐక్యం పొందడం అనేది ఎవరికీ సాధ్యం కాదు. ఎందుకంటే ఐక్యం ఎప్పుడు సాధ్యం అవుతుంది అంటే, జగత్ప్రళయం, మహాప్రళయం వచ్చినప్పుడు మొత్తం జగత్తు భగవంతుల్లో లీనమైనప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది. అప్పుడు అందరికీ జిల్లమూడి అమ్మగారు ఒక మాట చెప్పేదట. ఏమంటే, మోక్షం అనేది అందరికీ వస్తుంది. ఎప్పుడు వస్తుంది? సాయి విద్య మోక్షము. ఈ జగత్తు ప్రళయం, ఎప్పుడైతే ప్రళయం వస్తుందో, మహాప్రళయం వచ్చినప్పుడు మొత్తం అంతా జగత్తంతా కూడా బ్రహ్మలో లీనమైపోతుంది. ఆ ఆత్మ బ్రహ్మ, ఆ పరమాత్మే బ్రహ్మ పదార్థం అని మన వాళ్ళు పేరు పెట్టడమే. అంతేగాని ఆత్మ వచ్చి నాను బ్రహ్మము అని పిలవండి చెప్పడం లేదు. దానికి పేరు లేదు, ఊరు లేదు, రంగు లేదు, రూపం లేదు, గుణములు కూడా లేదు. గుణం ఉన్నంత వరకు నిర్గుణం కాదు. ఎప్పుడైతే గుణ సామ్యం ఏర్పడుతుందో, సత్వంలో నుంచి పైకి పోతాడో, ఎప్పుడు సుషుప్తి అవస్థలో నుంచి మరో అవస్థలోకి పోతాడో అప్పుడు తాదాత్మ్య స్థితి వస్తుంది. ఇప్పుడు మనం ఎక్కడిదాకా పోగలుగుతామంటే స్వప్నంలోకి మాత్రం వెళ్ళగలుగుతాం. స్వప్నంలో నుంచి ఒకప్పుడు గాఢ నిద్రలోకి పోతాం, దాని సుషుప్తి అంటాం. అది తృతీయ అవస్థ. తృతీయ అవస్థ కంటే పై అవస్థ ఇంకోటి ఉంది, అదే ధ్యానావస్థలో. అప్పుడు మనం పరమాత్మతో ఏకత్వాన్ని పొందగలుగుతాం. ఆ ధ్యానావస్థనే సమస్థితి అంటారు, మోక్ష స్థితి అంటారు, ఏకాత్మ భావము అంటారు. ఏమన్నా పేరు పెట్టండి. అంటే సుషుప్తి అవస్థకు కూడా పైకి పోవాలి. పైకి పోయి మళ్ళీ మామూలుగా కిందికి రాగలిగిన స్థితి రావాలి. వస్తే అప్పుడేమిటంటే వాడికి సాధకుడు పూర్తయినట్టు లెక్క, సాధన పూర్తయినట్టు లెక్క. ఇది ధ్యానము చేసి సాధ్యం కావచ్చు, భగవంతుని యొక్క దయ వల్ల కూడా సాధ్యం కావచ్చు. కొంతమంది అట్లా సిద్ధ పురుషులు, రమణ మహర్షి గారికి ఉండి వివేకానందుడికి ఉండి ఒక్కసారి వినపడుతుంది. వినిపించట్లేదు మహోదయ. శ్రూయతే. లింక్ కట్ అయి ఉంటది, సమయం అయిపోయింది కదా. మహోదయ నేనాయన ఉన్నారు. ప్రవచనం అయిపోయిందా మహోదయ? అదే చూపుతున్నాను. హరి ఓం. హరి ఓం. హరి ఓం. మహోదయ మ్యూట్ లో ఉన్నాడమ్మా. అదే అభవత్వ నావా ఇది. మహోదయ గారి కనెక్షన్ లో లేరండి. అది
ఆయనకు లేదు లింకు. కాదండి, దానికి మన ఉషా ప్రభాకర్ గారికి ఇచ్చారు చరిత పోస్ట్. మహాదేవ్ వెళ్ళిపోయారా? వెళ్ళిపోలే, ఉన్నారు. వారితో కాంటాక్ట్ లో ఉన్నారు, అందుకే మనకి కట్ చేశారు ఇక్కడ. కొంతసేపు ఓపిక పడితే చాలా బాగా చెప్పారు. ఉషా ప్రభాకర్ గారు, ఉషా ప్రభాకర్ ఉన్నారా? చెప్పండి. మీరే ఇది కట్ చేయాలి, ఎందుకంటే మీరు హోస్ట్ అయ్యారు. మీరు కట్ చేస్తే అన్న ఇది మీటింగ్ ఎండ్ అయిపోతుంది. ఐ సీ. ఓకే చేస్తానండి. ఓకే అండి. మనకేంటంటే 95 years లో ఇంత బాగా మాట్లాడగలుగుతున్నారంటే అదొక అనుగ్రహం అలా కనిపిస్తున్నది నాకు. అంతే. ఆయనకి గాడ్ గిఫ్ట్. ఆయన పేరేంటండి? అమరేశ్వరం రాజేష్ శర్మ. ఎంఎస్ బాబు అన్నాడు కదా. మన దగ్గర చదువుకున్నాను. ఆయన పేరు అమరేశం రాజేశ్వర శర్మ. కానీ ఏదో ఇందులో డాక్టర్ నందూరి అనేది వచ్చింది. అది పార్టిసిపెంట్ అండి. He's one of the participants who asked a question. బాబు. ఉషా ప్రభాకర్ గారు, రికార్డింగ్ అవుతుంది కదా, దాన్ని ఆఫ్ చేద్దామా? ఉషా గారు కట్ చేస్తే అయిపోతుందండి, మొత్తం పోతుంది. ఓకే.